బలలో పాలు పొందే నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. సమయంలో మేము ఆరాధించిన అనుభవంలో బలలో కూడా మేము పాలు పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచము, మాకు సహాయం చేయము. వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలలో యోగ్యంగా పాలు పొందినట్లు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఎవరు కూడా అనాలోచనగా అయోగ్యంగా బలలో వేయకుండా వాక్యం విని ప్రభు ఆ ప్రకారంగా బలలో పాలు పొందినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం బలలో పాలు పొందిన నిమిత్తమై క్లుప్తంగా దేవుని వాక్యాన్ని చూస్తాం. మరి చూడండి, రోమా 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయము 11వ వచనం. రోమా 12వ అధ్యాయము 11వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. రోమా 12వ అధ్యాయం 11వ వచనం, పేజ్ నెంబర్ 142, రోమా 12:11 వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మళ్ళీ చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి వాళ్ళలో పాలు పొందుటకు మనకు సహాయము చేయనుగాక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తిగా మనము ప్రభువును సేవించాలి. మరి ప్రభువుని సేవించే విషయంలో ఆసక్తి ఎలా వస్తుంది మనకు? పోనీ మనం ఆసక్తి గలవారము అని ఎలాగ అర్థమవుతుంది అంటే, మనలో ఉన్న ఉత్సాహమును బట్టి అర్థమవుతుంది. కనుక సంతోష హృదయము, ఉల్లాస హృదయము కలిగిన వారికి ఉత్సాహం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సంతోష హృదయం గలవారికి, ఉల్లాస హృదయం గలవారికి ఉత్సాహం కూడా వస్తుంది, ఉండాలి. కనుక ఇలాంటి సంతోషము, ఉల్లాసము మనకి ఉత్సాహాన్ని తీసుకొస్తే మనం ఏం చేయాలా? ఆ విధంగా ఉత్సాహంగా దేవుణ్ణి మనము సేవించాలి. ఎలా సేవించాలి? తీవ్రత కలిగి సేవించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆసక్తి కలిగి ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండవద్దు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుట అనేది జరగాలంటే మనలో ఉత్సాహము అవసరం. ఉత్సాహంగా ఉండాలి దేవుని పిల్లలు. దేవుడు మనకు ఉల్లాసమైన జీవితం ఇచ్చాడు, మంచిదే. కానీ దాని ద్వారా కలిగే ఉత్సాహం కూడా మనకు అవసరమే. ఈ ఉత్సాహము మనలను దేవుని సేవించడానికి ఉపయోగపడుతుంది, మనల్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. ఈ ఉత్సాహము దేవుణ్ణి సేవించడం కొరకై మనలను సిద్ధపరిచేదిగా ఉంటుంది. అందువలన దేవుని పిల్లలకు ఉత్సాహం కూడా అవసరమే. చూడండి, ఉత్సాహంలో అనేక రకాలు ఉంటాయి. కానీ ఏ విధమైన ఉత్సాహం ఉండాలా? దేవుని పనుల కొరకైన ఉత్సాహం ఉండాలి. దేవుని పనుల కొరకైన ఉత్సాహం అవసరం, కానీ మనం వేరే విషయాల కొరకైన ఉత్సాహం కలిగి ఉండడం వల్ల అది మనకు ఎంతో నష్టం కూడా తీసుకొస్తుంది. అందుకని దేవుని కొరకైన ఉత్సాహం మనకు ఉండాలి. దేవుడు మనలను ఆ విధమైన అనుభవంలో మనల్ని తీసుకురావడం కొరకు ఆయన ఎంతో క్రయం చెల్లించాడు. యేసు ప్రభువుని మనకు రక్షణకర్తగా అనుగ్రహించాడు. ఆయన కలువరి శిలువలో బలిగా అర్పించాడు. ఆయన చిందించిన రక్తంలో మన పాపాలని కడిగాడు, మనలను పవిత్రులుగా చేశాడు. కనుక మనకు సంతోషకరమైన జీవితం ఇచ్చాడు. ఆ జీవితంతో ఉల్లాసించే అనుభవం మనకిచ్చాడు. ఇప్పుడు ఆ ఉల్లాసం ద్వారా కలిగే ఉత్సాహం కూడా మనలో ఉండి ప్రభువుని సేవించడం అనేది మన జీవితంలో గొప్ప కార్యముగా ఉండాలి. అందువలన ఏ అనుభవాల్లో మనం ఉత్సాహంగా దేవుణ్ణి సేవించగలుగుతాం అనేది ఆలోచించాలి. ఏ విధమైన అనుభవాల్లో దేవుని మనం సేవించగలుగుతాం, లేకపోతే ఏ విధమైన అనుభవాల్లో ఉత్సాహంగా దేవుని కొరకు మనము ఏదైనా చేయగలుగుతాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి అనుభవం మనం ఉండాలి. వాడు అలా ఉండకపోతే ఎప్పటికైనా ఉండాలి. ప్రభు బలలో పాలు పొందబోయే ముందు
బలలో పాలు పొందడానికి చాలా ఆతృత పడుతూ ఉంటాం. చాలా ఆతృత, ఆసక్తిగా పాలు పొందే అనుభవం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మంచిదే, కానీ అదే సమయంలో దేవుని కొరకు నువ్వు కొన్ని పనులు జరిగించవలసిన అవసరం ఉంది. దేవుని కొరకు కొన్ని పనులు నువ్వు చేయవలసిన అవసరం ఉంది. దినాల్లో చాలామంది ఉత్సాహం కాదు, నిరుత్సాహంలో పడిపోతున్నారు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంట? నిరుత్సాహంగా ఉన్నాయి. ఏంటి కారణం అంటే దేవుడిచ్చే రక్షణ వ్యర్థం చేస్తారు. దేవుడిచ్చినటువంటి ఉల్లాసభరితమైన జీవితాన్ని ఎంతో నష్టం చేసుకుంటారు. అందుకని నిరుత్సాహంలో పడిపోతున్నారు. అందువలన దేవునికి అట్టి వారి విషయంలో సంతోషము ఉండదు. ఎవరి విషయంలో సంతోషం ఉంటుంది? ఆయన కొరకు ఉత్సాహంగా ఉన్న వారి విషయంలో ఆయన సంతోషము ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే కొన్ని అనుభవాలను తప్పనిసరిగా మనము కలిగి ఉండాలి. ఉత్సాహంగా దేవుని కొరకై మనం చేసే కొన్ని పనులు తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి. చూడండి, కొన్ని విషయాలు నేను చూపిస్తాను. మొట్టమొదటిగా చూడండి, కీర్తన 100వ అధ్యాయం. కీర్తన 100వ అధ్యాయము అక్కడ వచ్చిన చూద్దాం. కీర్తన 100వ అధ్యాయము 2వ వచనం. కీర్తన 100వ అధ్యాయము 2వ వచనం, లేకపోతే మొదటి 2 వచనాలు చూడండి. కీర్తన 100వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అనేది ఇక్కడ వ్రాయబడిన సంగతి. ఇప్పుడు మనకి ఈ మాటల ద్వారా ఏమర్థం చేయబడుతుంది? ఏమర్థం అవుతుంది? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఉత్సాహంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఉత్సాహం ఉండాలి. అందుకని నేను చెప్తున్నా, చాలామంది నిరుత్సాహంగా ఉన్నవారు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. నిరుత్సాహంలో పడిపోయిన వారు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. అందుకని ఏమంటున్నాడు దేవుడు? యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రావాలి. ఉత్సాహముగా దేవుని సన్నిధికి రావాలి. చూడండి, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి రాలేక అనుభవంలో ఉన్నావంటే నీవు నిరుత్సాహంలో ఉన్నావని అర్థం. కనుక దేవుని సన్నిధి పోగొట్టుకున్నావంటే నిరుత్సాహంలో ఉన్నావని అర్థం. కనుక దేవుని సన్నిధికి రాలేని నిరుత్సాహమైన జీవితం కంటే కూడా దేవుని సన్నిధిలోకి వచ్చే ఉత్సాహవంతుడుగా నీవు ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. సరే, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్ళాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళదామా అని ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు దేవుని ఆలయంలో దేవుడిని మనం ఆరాధించే వారంగా ఉంటామా అని ఆశగా, ఆసక్తిగా ఎదురు చూడాలి. కనుక ఉత్సాహంగా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఈ దినాల్లో చాలామంది తప్పిపోతున్నారు. సరే, ఏదో వెళ్దాంలే అన్నట్టుగా వస్తున్నారు. మందిరం టైం అవుతుంటే చూద్దాంలే అన్నట్లుగా. ఇలాంటి నిరుత్సాహకరమైనటువంటి ప్రజలుగా మనం ఉండకూడదు. మనం దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవునికి మనం సంతోషం కలిగించే వారంగా ఉండాలి. నా పిల్లలు చక్కగా నా సన్నిధికి వస్తున్నారు అని, ఉత్సాహంగా వస్తున్నారు అని సంతోషించే అనుభవం ఆయన కలుగు చేసేవారుగా మనం ఉండాలి. చూడండి, దేవుని సన్నిధికి ఉత్సాహంగా వస్తున్నామా? ఏదో వెళ్ళాలి కాబట్టి వస్తున్నామా? లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని వస్తున్నామా? లేకపోతే ఏదో దేవుని ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తున్నామా? లేకపోతే ఇంకేదో కారణాలతో దేవుని సన్నిధికి వస్తూ నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళుతున్నామా? అందువలన మనం నిరుత్సాహం అయిపోతున్నాం. ఉత్సాహం లేని నిరుత్సాహ పరిస్థితుల్లో పడిపోవడానికి కారణమవుతుంది. అలా ఉండకుండా ఎవరో సంగతి మనకు అనవసరం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే, ఎవరో భయభక్తులు కలిగి ఉన్నారో లేరో నీకు అనవసరం. వాళ్ళు ఎవరన్నా భయభక్తులు కలిగి ఉన్నారో లేదు నీకు అనవసరం. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అనేది దేవుని వాక్యంలో రాయబడింది. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. అందుకే ప్రసంగి 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడినట్లుంది. కనుక నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి ఉత్సాహంగా వచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఉత్సాహం మనకు ఉంటుందా? ఒకవేళ లేకుంటే నువ్వు నిరుత్సాహంలో పడిపోతున్నావు. కనుక బలలో పాలు పొందలేని పరిస్థితి నీకు కలుగుతుంది. అందువలన మనం ఏం చేయాలంటే ఉత్సాహముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన బలలో
మనం యోగ్యముగా బలలో పాలు పొందే వారంగా మనం ఉండాలనేది ఆయన కోరుతున్నాడు. ఒకవేళ ఉత్సాహంగా దేవుని సన్నిధికి వచ్చే అనుభవం నీకు లేకపోతే, ప్రభువా నేనెంతో నిరుత్సాహంలో ఉన్నాను, నీ సన్నిధికి ఉత్సాహంగా రాలేకపోతున్నాను కనుక నన్ను మన్నించు అని మనము ప్రభువుని క్షమాపణ అడిగి ఉత్సాహముగా నీ సన్నిధికి వస్తానయ్యా ఇక నుండి అని ఒక తీర్మానం చేసుకున్న వారమై బలలో పాలు పొందవలసిన అవసరత మనకుంది. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో మరి రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. పైన వచనాలు చూడండి, ఒక వచనం చూద్దాం. పైన వచనాల్లో రెండవ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను కనుక దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండెను కనుక 6వ వచనంలో ఏం చూస్తున్నాం? క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆ ఇల్లు. కనుక దేవుని ఇంటిలో నమ్మకము కలిగినటువంటి వాడుగా ఉంటున్నామా? అంటే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండుట కొరకైన ఉత్సాహం మనకుందా? దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. మొదటిదేమో ఉత్సాహంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. రెండోదేమో దేవుని ఇంటిలో దేవుని మందిరంలో నమ్మకంగా ఉండే ఉత్సాహం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నమ్మకంగా ఉండుట కొరకైన ఉత్సాహం. ఈ రోజుల్లో నమ్మకస్తుల కంటే కూడా అపనమ్మకస్తులు ఎక్కువ ఉంటున్నారు కదా. నమ్మకస్తుల కంటే కూడా అపనమ్మకస్తులు ఎక్కువ ఉంటున్నారు. దేవుడు మనం ఆయన నమ్ముట ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆ తర్వాత రక్షించబడిన ప్రజలుగా ఆయన మనలను నమ్మి మనకు అప్పచెప్పిన పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండకపోవడం అనేది అది నిరుత్సాహకరమైన పరిస్థితి. దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చిన ఈ విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి. విశ్వాస జీవితంలో నమ్మకంగా మనం ఉండటం అవసరం. ఇది ఉత్సాహం గల వాళ్ళు మాత్రమే నమ్మకం కలిగి ఉంటారు. దేవుని ఇంట్లో నేను చెప్పిన పని చేస్తాను, ఆయన కోరిన పని చేస్తాను, ఆయన ఇంట్లో నన్ను నమ్మి నాకు అప్పగించిన బాధ్యతను నేను చక్కగా చేస్తాను, నమ్మకంగా చేస్తాను అనే ఉత్సాహం నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఇది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే దేవుని ఇంటిలో నీవు నమ్మకంగా ఉంటున్నావా? అది కూడా ఉత్సాహంగా నమ్మకమైనటువంటి నీ పనిని జరిగిస్తున్నావా? కొంతమంది ఏదో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేద్దాం అన్నట్లు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు తప్పుకో నేను చేస్తాను, నువ్వు తప్పుకో నేను చేస్తాను అంటే సగం చేసిన తర్వాత వచ్చి అది చేస్తూ ఉంటారు. ఎట్లా మొదటి నుండి నీ నమ్మకత్వం ఉండాలి అక్కడ. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నేను సగం చుట్టేసిన తర్వాత సగం చేసేసిన తర్వాత వచ్చి చేస్తానంటున్నారు, ఈమె ఏంటంట నాకు రావాల్సింది వాళ్ళు కొట్టేస్తున్నారు, ఇట్లా ఉంటుంది. అట్లా ఉండకుండా మనం ఏంటంటే ప్రారంభం నుండి మొదటి నుండి ఒక పని పట్టుకొని చివరి వరకు నమ్మకంగా చేసేవారికి ఉండాలి. వాడు సగం చేసిన తర్వాత వచ్చి నేను చేస్తాను తప్పుకో అంటే అది పద్ధతి కాదు. కనుక నీవు ఒక పని తీసుకుంటే దాన్ని నమ్మకంగా చేసే వ్యక్తి, అలాంటి ఉత్సాహం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పగించిన బాధ్యతను అప్పగించిన పనిని పూర్తి చేసే ఉత్సాహం ఉండాలి. అలాంటి ఉత్సాహం గలవారుగా దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ దినాల్లో చాలామంది నమ్మకత్వం కలిగిన వారుగా ఉండట్లేదు. అంతా కూడా అపనమ్మకత్వం గలవారు. ఈ పని అప్పచెప్తే చేస్తారో లేదో అని అపనమ్మకత్వం, ఈ పని అప్పగిస్తే చేసి ముగిస్తారో లేదో అని అపనమ్మకత్వం, ఈ పని చివరిదాకా జరుగుతుందా లేదా మధ్యలో ఆపేస్తారా ఏంటి సంగతి అని ఒక కంట కనిపెడుతూ ఉండవలసిన పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే దేవుని ఇంటిలో అపనమ్మకస్తులు ఉండటం వలన కలుగుతుంది. ఒక పని దేవుని ఇంట్లో మందిరంలో ఏదన్నా పరిచర్య ఉందనుకోండి, పలానా వాళ్ళు ఆ పరిచర్య చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు అనుకోండి దేవుడు, మనం ఏంటంటే ఆ పరిచర్య మనం చేస్తే బాగుంటుంది, మనం వెళ్ళి ఆ పని చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి ఉత్సాహం నీలో ఉండి ఆ పనిని నమ్మకంగా చేపట్టే వ్యక్తిగా ఉండాలి. కనుక ఈ దినాల్లో దేవుని మందిరంలో
దేవుని మందిరంలో ఉన్న పనుల విషయమై చాలామంది అపనమ్మకస్తులు, పలానోళ్ళు వస్తే పలానా పని జరుగుద్దని మేము ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు రాలేదనుకోండి, అమ్మ వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు రాలేదనుకోండి, ఆహా ఈ పని వాళ్ళ ఆగిపోయినట్లే. ఈ పని నమ్మకంగా చేస్తాడనుకున్న వ్యక్తి ఈరోజు ఆగిపోయాడు, అందువలన ఈ పని ఆగిపోయింది. కనుక అలాంటి వాళ్ళలో ఉత్సాహము లేదు. దేవుని మందిరంలో నీకంటూ ఒక బాధ్యత తీసుకోవాలి, ఒక పనిని పట్టుకోవాలి. ఈ పని నేను చేస్తాను, ఉత్సాహంగా నేను ఆ పని చేస్తాను అనేటువంటి నమ్మకత్వం నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ దినాల్లో అలాంటి వారుగా మనం ఉండటం ద్వారా ఆయన మనలను తనకు నమ్మకస్తులుగా ఉండాలని కోరుతున్న ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం మనకు చాలా అవసరం. సరే, దేవుని ఇంటిలో నమ్మకముగా మనం ఉంటున్నామా? మోషే ఉన్నాడు, అలాగే యేసు ప్రభు కూడా తన ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. మనము ఆయన పనుల్లో నమ్మకంగా ఉండాలి, ఆయన కొరకు నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు దినాల్లో. ఎవరు నమ్మాలో నమ్మకూడదు అర్థం కావట్లా. ఎవరు మందిరానికి వస్తారో ఎవరు మందిరానికి రావట్లేదు అర్థం కావట్లా. ఎవరు దేవుని పని పట్టుకొని చేస్తారో చేయరో అర్థం కావట్లా. అందువలన మనమేం చేయాలి? అసలు ఆ అవకాశం ఎవరికి ఇవ్వకుండా మనమేం చేయాలి? ఈ పని నాది అని బాధ్యత తీసుకొని ఆ పని చేసే నమ్మకస్తులు, మరి ఉత్సాహంగా చేసే నమ్మకస్తులు కావాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవంలో ఒకవేళ మనం ఉండాలి. లేకపోతే ఏం చేయాలా? ప్రభువా నన్ను మన్నించి ఇకనైనా నేను ఉత్సాహంగా నీ యొక్క పనుల్లో నమ్మకంగా ఉంటాను అనే అనుభవం మనం తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన వారుగా మనం ఉండాలి. ఇది రెండవది. మూడవ చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్యా 8వ అధ్యాయం 19వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం మనం చదువుతాం. జకర్యా 8:19. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇక్కడ ఈ మాటలు గమనిస్తే మనకేం అర్థమవుతుందంటే, 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కనుక దేవుని మందిరంలో ప్రార్థనా కూటాలకు మనం రావాలి, ఉత్సాహంగా రావాలి. కనుక దేవుని మందిరంలో జరిగే ప్రార్థనా కూటాలను ఏమన్నాడు ఆయన? పండుగ దినములు అన్నాడు. దేవుని మందిరంలో జరిగే ప్రార్థనా కూడికలు, ఉపవాస ప్రార్థనలైనా కానివ్వండి, సంఘ ప్రార్థన అయినా కానివ్వండి, లేకపోతే విజ్ఞాపన ప్రార్థన కానివ్వండి, ఉపవాసం ఏదైనా కూడా, ఆల్ నైట్ ప్రేయర్ కానివ్వండి, ఏదైనా కూడా పండుగలగును అన్నాడు ఆయన. కనుక ప్రార్థనా కూడికలైన పండుగలకు మనం ఏం చేయాలా? ప్రియముగా ఎంచాలి, వాటికి రావాలి. ప్రార్థనా కూడికలకు ఉత్సాహంగా వచ్చేవారుగా మనం ఉండాలి. ఉపవాసం సాటించాలి. కొన్ని సమస్యలు వస్తాయి, ఉపవాసం సాటించాలి. 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసం. కనుక ప్రకటించబడిన ఉపవాస దినములలో అవన్నీ కూడా పాలు పొందేటువంటి అనుభవం ఏం తీసుకొస్తుందంట? వాళ్లకు పండుగ లాంటి వాతావరణము తీసుకొస్తుంది. కనుక ప్రార్థనా కూడికలలో నువ్వు ప్రియముగా పాలు పొందాలి, ఇష్టముగా పాలు పొందాలి, బలవంతంగా కాదు. కనుక ఉత్సాహంగా పాలు పొందాలి. ప్రార్థనా కూడికల్లో ఉత్సాహంగా పాలు పొందుతున్నామా? ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీ ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీకు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో వ్యాధుల చేత పీడించబడుతున్నావు, ఎన్నో రకాల ఇబ్బందుల చేత పీడించబడుతున్నావు. నీ ఇంటిలో సమస్య ఉంది, నీ యొక్క కుటుంబంలో సమస్య ఉంటే మందిరంలో సమస్య ఉంది. ఇది నా మందిరానికి అనేకులు మందిరానికి మరి ఆబ్సెంట్ అయిపోతున్నారు, రావట్లే. అందువలన ఏం చేయాలా? ప్రార్థనా కూడికల్లో ఉత్సాహంగా పాలు పొందాలి. ప్రార్థన చేసి ఆ ఉత్సాహం అనుభవం నీకు ఉండాలి. ఉత్సాహంగా ప్రార్థనా కూడికలకు వస్తున్నామా? ప్రార్థనలు పండుగలగును అన్నాడు దేవుడు. నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే అది నీకు రేపు పండుగ. ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు.
అది నేను పండుగ అనుభవంలోకి తీసుకెళ్తాను. దేవుడు కార్యం చేసినప్పుడు ఏమవుతుంది? యెహోవా నాకు గొప్ప కార్యములు చేస్తాను. అప్పుడు ఏమైంది? ఆనందం వస్తుంది. ఆనందంలో వచ్చే అనుభవం మనకు ఏం జ్ఞాపకం చేస్తే పండుగ సందడి వాతావరణం కలుగుతుంది. కనుక మనం ప్రార్థనకు ఉత్సాహంగా ప్రార్థనలో పాలు పొందితే మన జీవితంలో పండుగ దినాలను చూస్తాం, సంతోష దినాలను చూస్తాం. కనుక ఉత్సాహంగా ప్రార్థనలో పాలు పొందే వ్యక్తిగా మనం ఉంటున్నామా? వాళ్ళలాగే అని అంటే ఇంక అది ఉత్సాహం కాదు. వాళ్ళు ఎవరు రావట్లేదుగా నేనెందుకు రావాలనుకుంటారు కొందరు. వాళ్ళు ఎవరు రావట్లేదుగా నేనెందుకు రావాలి, వాళ్ళెవరో సంగతి మనకెందుకు, వాళ్ళు భక్తి గలవాళ్ళు కాదో మనకొద్దు. మనం మాత్రం మన వరకు మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి. నాకు ఈ వాక్యం బాగా ఇష్టం. ఏంటంట? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. ఆ మాట వ్రాయబడిన సంగతి నాకు చాలా ఇష్టం. ఎవరి సంగతో నేను చూసుకుని నా భక్తిహీనతలు పడిపోయే కంటే కూడా నేను దేవుని యందు నా మట్టుకు నేను భయభక్తులు కలిగి ఉండటం చేత దేవునికి ఆ సంతోషం కలిగించేవాడుగా నేను ఉండటం అనేది నాకు చాలా ఇష్టం. అందువల్ల మనం ప్రార్థనా కూడికల్లో ఉత్సాహంగా పాలు పొందడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు మనం అనుభవించవచ్చు. చూడండి, ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది, ప్రార్థన చేస్తే సంతోషం వస్తుంది, ప్రార్థన చేస్తే అది కూడా ఎలాగంటే ఉత్సాహంగా ప్రార్థన చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. అది నీకైనా, నీ ఇంటికైనా, లేకపోతే నీ సంఘానికైనా, నీ బంధువులకైనా, నీ యొక్క ఎవరికైనా రక్త సంబంధులకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మనం ప్రార్థన చేస్తే, ఉత్సాహంగా ప్రార్థన చేస్తే అది దేవుడు ఆ వాతావరణం మార్చి మంచి సంతోషకరమైన అనుభవం మనకు దయచేసే దేవుడు. అందువలన ప్రార్థన కొడుకుల్లో ఉత్సాహంగా పాలు పొందే బిడ్డలుగా మనం ఉండాలి. ఒకవేళ ప్రార్థన కొడుకుల్లో పాలు పొందలేకపోతుంటే ప్రభువా మన్నించు అని మనం క్షమాపణ కోరుకొని బలలో పాలు పొందుతాం. ఇది మూడవది. నాలుగవది చూడండి, దేవుని వాక్యంలో 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. సణుగు కొనకయు బలవంతంగా కాకయు, తర్వాత ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఏమి ఇవ్వాలా? దేవుని ఇంటిలో ఏది అవసరం ఉందో అది ఉత్సాహంగా తీసుకొచ్చి ఇవ్వాలి. కోత పండుగ అని ఉండేది మా చిన్న రోజుల్లో, చిన్నతనంలో కోత పండుగ అని ఉండేది. ప్రతి జనవరి 6వ తారీఖున మా CSI చర్చిలో కోత పండుగ. ఇక ఏం చేస్తారంటే ఆ జనవరి 6వ తారీఖు అప్పుడు ఆ దినాల్లో నవంబర్ డిసెంబర్కే పంటలన్నీ చేతికి వచ్చేది. ఆ చేతికి వచ్చిన పంటలో ప్రథమ ఫలాలన్నీ తీసుకొచ్చి మందిరంలో తీసుకొచ్చేవాళ్ళు. కోత పండుగ ప్రథమ ఫలాలు నా పొలంలో 100 బస్తాలు పండితే 10 బస్తాలు మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు. నా పొలంలో 100 కిలోలు కూరగాయలు పండి అంటే 10 కిలోలు మందిరానికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కనుక ప్రతి దానిలో 10వ భాగం తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠించేవాళ్ళు కోత పండుగ. కనుక ఈ దినాల్లో కూడా మనము దేవుని మందిరంకి ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి. అక్కడ దేవుని కొరకై చేయబడాల్సిన పని ఎంతో ఉంది. అనేక మంది మరి దేవునికి ఇచ్చుట చేత ఇక్కడ కొంత నువ్వు ఇచ్చేది దేవుని పనుల కొరకై వాడబడినప్పుడు అది అనేక మంది రక్షణ కొరకైన కార్యం. చూడండి, అనేక మంది రక్షించబడడానికి ఉపయోగపరచబడేదిగా ఉంటుంది. కనుక నీవు దేవుని మందిరానికి చణుక్కోకుండా, తర్వాత బలవంతంగా కాకుండా ఇవ్వాలి, స్వేచ్ఛగా ఇవ్వాలి. నువ్వు హృదయం ఎంత నిశ్చయించుకున్నావో అంత ఇవ్వాలి. హృదయంలో ఎంత నిశ్చయించుకున్నావో అంత ఇవ్వాలి. అదే సమయంలో ఏం బలవంతం లేదు. కనుక అట్లా నువ్వు దేవుని పనుల నిమిత్తమై ఇచ్చే వ్యక్తిగా, ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవానిని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. సణుగొట్టడం, బలవంతంగా ఇవ్వటం అనేది దేవుడు వారిని ప్రేమించాడు. కనుక చాలా మరి దేవుని ఇంట్లో సమృద్ధి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలి. దేవుని మందిరంలో కరువు ఉండకూడదు. దేవుని మందిరంలో
సమృద్ధి ఉండటం చేత ఆనందం వస్తుంది. దేవుని మందిరంలో సమృద్ధి ఉండటం చేత దేవుడు ఆనందించి మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనం దేవుడికి ఇచ్చామనుకోండి, దేవుడికి మనం ఇచ్చాం, ఆయనేం అన్యాయస్తుడు కాదు. మనం ఇచ్చిన దానికి రెట్టింపుగా మనకు మళ్ళీ ప్రతిఫలము దయచేసే దేవుడు. మనం ఇచ్చిన దానికి రెట్టింపుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుని కొరకు చేసే ఏ పని కూడా బలవంతంగా చేయకూడదు, స్వేచ్ఛగా చేయాలి. ఎవరో చెప్పారని కాదు, నీ అంతటి నువ్వే ఇష్టపడి చేయాలి. కొంతమందిని చూస్తాం, కుడి చేతితో చేసేది ఎడమ చేతి తెలియకుండా ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే కుడి చేతులు పెట్టినది ఎడమ చేతితో పక్కలు అవుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతితో తెలియకూడదంటే అది ఎంత నిష్టగా ఆ పని చేయాలని అర్థమవుతుంది మనకు. మనం చేసే పని, మన కుడి చేయి చేసే పని ఎడమ చేయి తెలియకూడదంటే అంత పకడ్బందీగా, అంత కట్టడి చేసి దేవునికి ఇవ్వవలసినవి మనం ఉత్సాహంగా ఇచ్చేవారుగా ఉండాలి. కనుక దేవుని మందిరానికి ఉత్సాహంగా వెళ్ళాలి అనేది మొదట చూసాము. తర్వాత దేవుని మందిరంలో ఉత్సాహంగా వెళ్ళటమే కాదు, ఆయన మందిరంలో నమ్మకముగా ఉండే ఉత్సాహము మనకు ఉండాలని రెండవదిగా చూసాము. మూడవదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ప్రార్థనా కూడికల్లో ఉత్సాహంగా పాలు పొందేవారుగా ఉండాలని మనం చూస్తూ వచ్చాము. నాలుగవదిగా ఉత్సాహముగా ఆయన సన్నిధిలో నీ సమర్పణ ఇవ్వాలి అనేది మనము చూస్తున్నాం. నీ సమర్పణ ఉండాలి దేవుని ఇంట్లో. సరే, దేవుని ఇంట్లో నీ సమర్పణ కనబడాలి. దేవుని మందిరంలో నీ సమర్పణ కనబడినప్పుడు నీ దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో నువ్వు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. సరే, ఒక చిన్న అర్పణైనా కూడా నీకు గొప్ప ఆశీర్వాదము తీసుకొస్తుంది. చిన్న అర్పణే గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తే ఇంకంతకంటే పెద్ద అర్పణ ఇంకెంత పెద్ద ఆశీర్వాదం తీసుకొస్తుంది. అక్కడ అందువలన మనం దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఇచ్చేవారు ఉండాలి. దేవుని మందిరంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి. అవసరతలన్నీ కూడా తీర్చబడే ఆ ఉత్సాహంగా దేవునికి ఇచ్చే అనుభవం మనము కలిగిన వారు ఉండాలి. ఇది మనకు జ్ఞాపకం చేస్తున్న నాలుగవ విషయం. చూడండి, ఇది నాలుగోది. ఐదోది చూడండి, చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుంటాం. చివరిగా 118వ కీర్తన 15వ వచనం, 118వ కీర్తన 15వ వచనం చూడండి. 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. కనుక ఇదేమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మనకు నీతిమంతుల గుడారము అనగా మన ఇళ్లలో నుండి ఏం వినబడాలా? దేవుణ్ణి గురించిన రక్షణ సునాదం వినబడాలి. దేవుణ్ణి గురించిన రక్షణ సునాదం వినబడాలి. ఉత్సాహముగా నీ ఇంట్లో నుంచి రక్షణను గురించి నీవు వినబడజేసే వ్యక్తిగా ఉండాలి. అంటే ఏం చేయమంటారండి అంటారా? సువార్త కూడికలు పెట్టుకోవాలి మీ గృహాల్లో. సరే, మీ గృహాల్లో సువార్త పాటలు పాడించాలి. మీ గృహాల్లో నుండి సువార్త కూడికలు అంటే సువార్త చెప్పే గృహాలుగా ఉండాలి. రక్షణను గురించి ప్రకటించే గృహాలుగా ఉండాలి మన ఇళ్ళు. సరే, ఇంతకుముందు మనం ఏం చూసాం? దేవుని ఇంటికి రావటం చూసాం, దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉండటం చూసాం. తర్వాత దేవుని ఇంట్లో ప్రార్థన కోడికలకు ఉత్సాహంగా రావడం చూసాం. నాలుగోదిగా దేవుని ఇంటికి మనం ఏం కావాలో అది ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తులు ఉండాలని చూసాం. ఇప్పుడు ఐదవదిగా మన ఇంటిలో దేవుని రక్షణ గురించిన సునాదం ఉత్సాహంగా వినిపించబడే అనుభవం మనకు ఉండాలి. నీ ఇంటిలో నుండి దేవుని సువార్త వినబడాలి. అది కూడా ఎలా ఉత్సాహంగా వినబడాలి, ఉత్సాహ సునాదము వినబడాలి. సరే, దేవుని రక్షణను గూర్చి ఉత్సాహ సునాదము వినబడే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. కూడికలు పెట్టుకోండి, తప్పే ఉంది. కూడికలు పెట్టుకొని సువార్త వినిపించండి. ఇరుగు పొరుగు వారికి సువార్త వినిపించినప్పుడు ఆ సువార్త సునాదము అనేకులలో గొప్ప రక్షణ కార్యం జరిగించబడడానికి కారణంగా ఉంటుంది. కనుక నీ ఇంట్లో సువార్త కూడిక పెట్టుకునే ఉత్సాహం నీకు ఉండాలి. నీ ఇంట్లో కూడికలు జరిగించుకోవడానికి ఉత్సాహం నీకు ఉండాలి. కనుక ఈ దినాల్లో
అసలు ఈ గృహ కూడికలే కొదవైపోతున్నాయి, గృహ కూడికలే తగ్గిపోతున్నాయి, గృహాల్లో కూడికలు జరిగించబడట్లా. కారణం ఏంటంటే ఉత్సాహం లేదు, వాళ్ళకు పెట్టుకోవాలని ఆసక్తి లేదు, ఆశ లేదు. ఏం చేస్తారు? మానేస్తారు. మానేయడం ద్వారా నీకు ఆ రక్షణ గురించి వినిపించాలని ఉత్సాహం లేని వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావు. కనుక రక్షణ నీ ఇంట్లో నుంచి వినపడే ఆ ఉత్సాహం గల వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఎన్ని చూసాం మనం? మొదటిగా ఏం చూసాం? ఆసక్తి విషయంలో మాందులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడని మనం మూలవాక్యము చూసాం. ఈ విషయంలో ఉత్సాహము కలిగిన వారుగా ఆయన సేవించటము ఎలాగో అనేది 5 విషయాలు చూసాం. మొదటిదిగా ఉత్సాహముగా ఆయన సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి. రెండవదిగా ఉత్సాహముగా ఆయన ఇంటిలో నమ్మకం ఉన్న ఉత్సాహం గలవారుగా మనం ఉండాలని చూస్తూ వచ్చాం. మూడవదిగా ప్రార్థనా కూడికల్లో ఉత్సాహంగా పాలు పొందాలని మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవారు ఉండాలని మనం చూస్తూ వచ్చాం. ఐదవదిగా దేవుని సువార్త, రక్షణను గూర్చిన సువార్త మన ఇంట్లో నుంచి వినిపింపజేసే ఉత్సాహం మనకు ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు మనకు ఉల్లాసమైన జీవితం ఇచ్చాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు అని చెప్పాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు అని చెప్పాలి. నా ప్రాణమా యెహోవా నీకు చేసిన కార్యములను వివరించు అని చెప్పాలి. అదే అలాంటి ఉత్సాహ గలవారుగా మనం ఉండాలి. అలాంటి ఉత్సాహం గలవారుగా మనం ఉండి బలలో పాలు పొందాలనేదే దేవుడు జ్ఞాపకం చేస్తున్న సంగతి. ఒకవేళ అలా లేకుంటే మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, నాలో ఉత్సాహం లేదు, అంతా నిరుత్సాహమే, అందువలన నా జీవితం నాశనం అయిపోతూ ఉంది, అందువలన నేను ఎంతో నష్టపోతూ ఉన్నాను. అలాంటి పరిస్థితి లేకుండా ఉత్సాహంగా నిన్ను సేవించే, నిన్ను వెంబడించే, నీ సన్నిధికి వచ్చే, నీ ఇంట్లో నమ్మకంగా ఉండే, లేకపోతే నీ ప్రార్థనా కూటాల్లో పాలు పొందే నీకు నేను నా ఈవులను ఇచ్చే, లేకుంటే చివరిగా నీ రక్షణను గురించిన సువార్త వినిపించే ఉత్సాహం గల వ్యక్తిగా నన్ను చేయని మనం ప్రభుకు అప్పగించుకుని క్షమించబడిన అనుభవంలో ప్రభు బలలో మనము పాలు పొందుతాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, నీవిచ్చిన వాక్యంలో ఒక్క లక్షణం కూడా నాలో లేదు, దయతో నన్ను మన్నించు. ఈ లక్షణాలన్నీ కలిగిన అనుభవం నాకు దయచేయి, నన్ను మన్నించి నన్ను సమకూర్చు అని మన్నింపు కోరుతాం, క్షమాపణ కోరుతాం. మనం యోగ్యంగా ప్రభు బలలో చేయవేస్తాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం.